నేటి రోజుల్లో ఎక్కడ చూసినా రకరకాల క్రియేటివిటీతో కూడిన వస్తువులైతే మనకి కనిపిస్తుంటాయి. అటువంటి క్రియేటివిటీతో ఉన్న వస్తువే ఈరోజు అని నాకైతే కనిపించింది. మనకు ఎస్కోట్లో ఒక షాప్‌కి వెళ్ళాను పెన్ను కొందామని. ఈలోపు అక్కడ ఆ పెన్నుల షాప్ ఆయన ఒక పెన్ను చూపించాడు. చూసారా, ఒక కొత్త రకమైన పెన్ను వచ్చింది మార్కెట్లోకని. ఇదేంటి గన్నలా ఉంది కదా, దీన్ని పెన్ అంటున్నారేంటంటే, లేదండి బాబు ఇది చూడండి ఇది పెన్నే అని చెప్పాడు. అయితే చూడగానే నాకు ఆశ్చర్యం వేసి మీ అందరికీ చూపించాలని దీని వీడియో అయితే తీశాను. చూడండి, చూడడానికి నిజంగా ఈ చైనా బోర్డు తయారు చేసిన స్నిప్పర్ గన్లా ఉంది. ఆ గన్నలో ఉన్నదే ఈ పెన్ను. నిజంగా మనం కొంతకాలం క్రితం బ్రహ్మానందం జేడి చక్రవర్తి సినిమాలు చూసాం కదా, అందులో బ్రహ్మానందం పెన్ను పెట్టి హ్యాండ్సప్ అంటాడు, తీరా తిరగగానే గన్ అనుకున్నావా పెన్ అంటాడు. నిజంగా అలాంటి ఐడియాస్ని ఎవరో మనసులో దాచుకున్నారు కానీ వాళ్ళ బ్రెయిన్లో పెట్టుకున్నారు. కానీ నిజంగా చూశారు కదా, గన్ను లాంటి పెన్ అయితే పెట్టారు. ఇది చూసేది ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలకమంద. అదేవిధంగా దీంతో రాసుకోవడంతో పాటు మన ఇంట్లో ఉన్న షోకేస్లో కూడా అందంగా పెట్టుకోవచ్చు. నిజంగా ఇది చూడగానైతే నాకు బుర్ర పాడైపోయిందండి. ఇదేంటి గన్నలా ఉంది పెన్ ఏంటి అని అనుకున్నా, చూడగానే పెన్ను. ఈ పెన్ను కూడా ఈ గన్ కాస్ట్ ఎంత అనుకున్నారు, అదే గన్ లాంటి పెన్ కాస్ట్ ఎంత అనుకున్నారు, 50 రూపాయలు. ఎందుకైనా బాగుందని చెప్పి ఒకటి తీసుకున్నాను. మీ అందరికి కూడా ఈ గన్ లాంటి పెన్ను చూపిద్దామని ఇలా వీడియో తీసి పెడుతున్నాను. చాలామంది అంటారు కదా, గన్న కన్నా పెన్ను పవర్ ఎక్కువని. నిజంగా ఆ తెలివితేటలో ఎవడనో వాడో కానీ ఇలా గన్నలోనే పెన్ను పెట్టాడు. నిజంగా వాడి క్రియేటివిటీకి అయితే మనం హెడ్సప్ చెప్దాం.